అసెంబ్లీ వేదికగా హరీష్ రావు సంచలన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. హరీష్ రావు మాట్లాడుతూ చిట్ చాట్లు మీడియాతో మాట్లాడుతూ సంచలనమైనటువంటి విషయాలను అయితే బయటపెట్టినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. బడ్జెట్ సమావేశాలలో నాకు గనక అవకాశం వస్తే ఈ అంశాలన్నింటినీ కూడా నేను ప్రస్తావనకు తీసుకొస్తానంటూ హరీష్ రావు అయితే చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా పలు రకాలైనటువంటి అంశాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తి స్థాయిలో ప్రజలను విస్మరించింది అంటూ హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ అయితే సంచలనాన్ని అయితే రేపుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్లో ప్రధానంగా బీహారీ బ్యాచ్ అంటూ గతంలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా దుయ్యబట్టినటువంటి రేవంత్ ఇప్పుడు అదే బీహారీ బ్యాచ్ని ఎందుకు పెట్టుకుంటున్నారు, నేను బీహారీ బ్యాచ్ అని చెప్పేసి వాళ్ళ యొక్క పనిని మేము విమర్శించట్లేదు, కానీ హరీష్ రావు మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మనకు కనబడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి మరి అప్పుడు బీహారీలాగా కనబడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలా మంచి వాళ్ళలా కనబడతా ఉన్నారు, అప్పుడు బందిపోట్లలా కనబడేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మంచి వాళ్ళలా కనబడతా ఉన్నారు అంటూ దుయ్యబట్టినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో రేషన్ కార్డుతో ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి చెప్తాడు, కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే కనీసం దాని విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రేషన్ కార్డుతో సంబంధం ఉందనేటువంటి విషయాన్ని కూడా హరీష్ అయితే చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము దాదాపు 70,000 రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా 3,500 తాంసీ అనేటువంటి మహిళ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మహిళా రైతును ఉటంకిస్తూ హరీష్ అయితే చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనబడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో కనీసం వారికి సంబంధించిన వాహనాలకు పోసేటువంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు కూడా ప్రభుత్వం విడుదల చేయట్లేదనేటువంటి మాటను కూడా వారు చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక మన ఊరు మనబడికి సంబంధించినటువంటి పాఠశాలలకు మలమూత్ర విసర్జనలకు సంబంధించినటువంటివి పూర్తి చేసినప్పటికీ కూడా కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆ డబ్బులు చెల్లించే వరకు కూడా వాటి యొక్క తాళాలు ఇవ్వము అనేటువంటి మాటను కాంట్రాక్టర్లు చెప్తున్నటువంటి అంశాన్ని కూడా హరీష్ ప్రధానంగా లేవనెత్తినటువంటి సందర్భాన్ని కూడా చూస్తూ ఉన్నాము. పలువురు కాంట్రాక్టర్లు డబ్బులు రాక చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి మాటను కూడా హరీష్ ప్రధానంగా ఆత్మహత్యకు కూడా సిద్ధపడడానికి సిద్ధపడుతున్నారు కాంట్రాక్టర్లు అనేటువంటి మాటను కూడా హరీష్ చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. వీటితో పాటుగా నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి విషయంలో ఏదైతే రజకులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని అంశాలను ప్రధానంగా ప్రత్యేకించి చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా కరెంటు బిల్లు అంశాన్ని అయితే హరీష్ ప్రధానంగా ఉటంకించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా ఇక అధికారులకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతూనే ఇక కొన్ని విషయాలను కూడా చెప్పినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా హరీష్ రావు లేవనెత్తినటువంటి వాటిలలో ముఖ్యంగా బీహారీ బ్యాచ్కి సంబంధించినటువంటి విషయంలో గతంలో మాట్లాడినటువంటి హరీష్ రావు, గతంలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు మాట్లాడట్లేదు అన్నటువంటి అంశాన్ని కూడా హరీష్ రావు ప్రధానంగా లేవనెత్తినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా పలు అంశాలను ముందుగానే మహేందర్ రెడ్డిని గతంలో దుయ్యబట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతము మరి టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఎందుకు నియమించారు అనేటువంటి అంశాన్ని కూడా చెప్పినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. వీటితో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పారిశుద్ధ పనులు పూర్తిగా ఆటకెక్కినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది. ఒక్కొక్క కార్పొరేషన్కి ప్రతి నెలలో 40 లక్షల రూపాయలను ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఇప్పటికి కూడా ఆ యొక్క డబ్బులు అయితే ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వంలో 8 నెలల నుంచి ఆ యొక్క పనులు అయితే పూర్తి స్థాయిలో నేలకు పడ్డటువంటి విషయాన్ని కూడా హరీష్ రావు అయితే గుర్తు చేసినటువంటి పరిస్థితి. వీటితో పాటుగా పీఎం కిసాన్ యోజనకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా పీఎం కిసాన్ యోజన ఉంటేనే ఇప్పుడు రైతు రుణమాఫీ అవుతుందనడం ఎంతవరకు సబబు అనేటువంటి అంశాన్ని కూడా హరీష్ రావు అయితే చెప్పినటువంటి సందర్భం. ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించినటువంటి విషయంలో పలు రకాలైనటువంటి విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. 8 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రావట్లేదు. ఇక కళ్యాణ లక్ష్మికి 1 తులం బంగారాన్ని కూడా మేము జోడిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వము 1 తులం బంగారం అటు ఉంచితే 1,00,000 రూపాయలు కూడా ఇవ్వట్లేదు అన్నటువంటి అంశాన్ని అయితే చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీటితో పాటుగా కరెంటు డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అంశాలని కూడా హరీష్ ప్రధానంగా లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా
24 గంటల కరెంటు విషయంలో గతంలో ఎంతైతే వినియోగం ఉండిందో, ఎన్ని మెగావాట్ల వినియోగం ఉండిందో ఇప్పుడు కూడా అంతే మెగావాట్ల వినియోగం ఉండింది. కానీ ఇప్పుడు కరెంటు కోతలు అయితే కనబడతా ఉన్నాయి. ఎందుకు కోతలు జరుగుతున్నాయని చెప్పేసి అడిగితే తొండలు బల్లులు అనేటువంటి అంశాలను బయటికి తీసుకొస్తూ ఉన్నారు. కొంతమంది అసలు సంబంధం లేనటువంటి ఇంజనీర్లను కూడా బర్తరఫ్ చేస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా వారు చెప్పినటువంటి సందర్భం. మరి వాటితో పాటుగా తెలంగాణ సాంస్కృతిక సారథి TSSకు సంబంధించినటువంటి 570 మంది ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు రావట్లేదు. ఆ అంశాన్ని కూడా ప్రధానంగా హరీష్ రావు అయితే చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో వీటన్నింటినీ నాకు అసెంబ్లీలో అవకాశం కల్పిస్తే నేను మాట్లాడతాననేటువంటి మాట కూడా నా నోరు గొంతు నొక్కేస్తే మీడియా ఈ విషయాలను బయటకు పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటూ హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్ అయితే సంచలనంగా మారాయి. చూడాలి మరి రేపటి నుంచి ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశము. ఇక కేసీఆర్ వస్తాడా అని చెప్పేసి తొలి వెలుగు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అదిన్ని మీరే చూస్తారు, ముందుగానే మేము లీక్ చేయమంటూ దాటవేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో కూడా మా యొక్క స్ట్రాటజీ ఉండబోతుందనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. మాటలు మాత్రము ఎంతో దూరంలో కనబడతా ఉన్నాయి, పనులు గడప దాటట్లేదంటూ ఎద్దేవా చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనమైతే చూడడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.